ఎంతమంది కిరీటాలు ఉంటాయి? మిమ్మల్ని అడుగుతున్నా, మీకేమైనా కిరీటం ఉంటుందా? మీకేమైనా కిరీటం ఉంటుందా? అవా కిరీటాలు ఎందుకులేండి, ఏదైనా అడుగు పెడతాను చోటు ఉంటే చాలే అండి. ఈ లోకాలు అట్లా బ్రతుకుతున్నావు చాలదా? మరి అక్కడ కూడా అంతేనా? ఇక్కడ నువ్వు సంపాదించుకోవడానికి ఏం దారి లేదేమో, అక్కడ సంపాదించుకోవడానికి దారి ఉంది. ఇక్కడ క్రీస్తు కొరకు నిలబడి ఉంటుంది, క్రీస్తు కొరకు ప్రయాసపడి ఉంటుంది, క్రీస్తు కొరకు కష్టపడి ఉంటుంది, క్రీస్తు కొరకు శ్రమపడి ఉంటుంది. శ్రమ అందుకని ఆది సంఘము ధన్యతగా చూసింది. యు సీ, ఐ కెనాట్ ఫినిష్ వితౌట్ టెల్లింగ్ అబౌట్ వన్ పర్సన్ ఫ్రమ్ దట్ టైమ్. స్మర్ణలో ద బిషప్ పాలికార్ప్, 60 AD ఆయన జన్మించాడు. పాలికార్ప్ ఆయన అపోస్తలుడైన యోహాన్ దగ్గర శిష్యుడిగా చేరాడు. ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత దెన్ హీ స్టార్టెడ్ మినిస్టర్ ఇన్ స్మర్ణ. అక్కడ నుండి సంఘంను విస్తరింపజేస్తాము, అక్కడ నుండి ఫిలిప్పీ సంఘాన్ని బలపరుస్తాము. ఫిలిప్పీ సంఘాన్ని కూడా ఆయన ఎఫెసల్స్ రాస్తాము ఉంటుంది, హిస్టరీ చూపిస్తుంది. ఆయన అక్కడ నుండి బిషప్గా అనేక మందిని బలపరిచి నడిపించి క్రీస్తు కొరకు ఘనమైన రీతిగా ఎన్నో కార్యాలు చేస్తాం చూస్తాము. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, ఆయన వృద్ధాపం 86 years దేవునికి పరిచయం చేసిన తర్వాత దేవుడు ముందుగా చూపిస్తున్నాడు, ఈ శ్రమల్లో ఇదిగో నిన్ను తీసుకెళ్ళి చంపైపోతున్నారు. ఆయనకి దేవుడు చూపించాడంట దర్శనము. ఆయన లేచి ప్రార్థన చేసుకున్నాడంట, సిద్ధపడ్డాడంట. రోమన్ అఫీషియల్స్ అదే రీతిగా వచ్చారు. ఆయన అరెస్ట్ తీసుకుని వెళ్తానికి, ఆయన అరెస్ట్ చేసుకుని వెళ్తానికి వచ్చినప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా మీరు ఎంతో అలసిపోయి వచ్చారు, మీరు నా ఇంటికి వచ్చారు, నన్ను అరెస్ట్ చేస్తానికి వచ్చారు, నేను మీతోనే వస్తాను, నేను ఎక్కడికి పోను, కానీ వెళ్ళే ముందు నాకు 1 గంట సేపు కొంచెం సమయం ఇస్తారా అని అడిగాడు. మీరు అంతలోకి కొంచెం ఆహారం తినండి, మీరు రిఫ్రెష్ అవ్వండి, ఆహారాన్ని సిద్ధపరిచి వారు ఆహారం తినేలా చేసి వారు రిఫ్రెష్. నేను ఎక్కడికి పోను, మీ ముందు నా గదిలో అక్కడే ఉంటాను, మీరు బయట ఉంటే నేను లోట ప్రార్థన చేసుకుంటాను. వారు భోజనం చేస్తామంటే ఈయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట, ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాడంట, ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడంట, ఆయన సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. నెక్స్ట్ ఆయన్ని చంపుతానికి తీసుకొచ్చిన ఆ రోమన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాడంట, రోమన్స్ అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. దేవా ఈ రోమ్ను మార్చావా అని ప్రార్థన చేస్తున్నాడంట. అక్కడ నుండి ప్రార్థన చేస్తూ ఉంటే వారు తినేవారు ఆ ప్రార్థన వింటూ ఉన్నారు. ప్రభా వీరు చంపుతానికి వచ్చారు, కానీ వీరికి తెలీదు వారు మనోనేత్రాలు తెరువయ్యా, వారి కొరకు ప్రార్థన చేశాడంట. ఆయన 1 గంట సేపు ప్రార్థన చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆయన అన్నాడంట, నేను రెడీ వెళ్దామన్నాడంట. వారు తీసుకుని వెళ్ళి ఆ ముద్దు దగ్గర కట్టి దానికి ఇంకా లాక్ చేస్తారు. ఆయన అన్నాడు, నన్ను నేను లాక్ చేయక్కర్లేదు, నేను ఎక్కడ పోనా, నేను ఇక్కడ ఉంటాను. ఎందుకంటే చాలా మంది ఆ మంట కాల్చేటప్పుడు పరిగెత్తేస్తారంట. ఆయన అన్నాడు, డోంట్ వరీ, ఐ విల్ బి రైట్ హియర్. సెంచురియన్ అంటున్నాడు, అయ్యా నువ్వు ఇంత మంచి వ్యక్తివి, ఎందుకు ఎలాంటి దిక్కుమాలను చావు? యేసుని ఎరగనని బొంకే వెళ్ళి చక్కగా బ్రతుకు. నీకు నేను రికమెండేషన్ ఇప్పిస్తాను రోమన్ అధికారుల దగ్గర, నిన్ను గర్లుడుగా సెటిల్ చేస్తాను, ఐ విల్ మేక్ షూర్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ వెల్. ఆయన అన్న మాట ఏంటి తెలుసా? 86 years I have served him. 86 years ఆయనకి పరిచర్య చేశాను. He has done me no wrong. ఆయన నాకు ఎప్పుడు కీడు చేయలే. 86 years ఆయన కొరకు పాడుపడ్డాను, పరిచర్య చేశాను, ఆయన సేవించాను, ఎప్పుడు ఆయన నాకు కీడు చేయలేదు. ఆయన నాకు ఎప్పుడు కీడు చేయనినప్పుడు హౌ దెన్ కెన్ ఐ బ్లాస్ఫెమ్ మై కింగ్ మై సేవియర్? నా రాజుని, నా రక్షకుని నేను ఎలాగ దూషిస్తాను? నువ్వైతే కొద్దిసేపు, కొంతకాలము కాలే ఈ మంటతో నన్ను భయపడుతున్నావు. యూ థ్రెటన్ మీ విత్ అ ఫైర్ దట్ బర్న్స్ ఫర్ అ సీజన్ అండ్ ఆఫ్టర్ అ లిటిల్ వైల్ ఇట్ ఇస్ క్వెన్చ్డ్. కొద్దిసేపు తర్వాత అది ఆరిపోతుంది. బట్ యు ఆర్ ఇగ్నరెంట్ ఆఫ్ ద ఫైర్ దట్ ఆఫ్ ద ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్ దట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ద వికెడ్. దుష్టుడు కొరకు సిద్ధపరచబడిన నిరంతరమైన అగ్ని గురించి నువ్వు అజ్ఞానంగా ఉన్నావు, ఎరగని వ్యక్తిగా ఉన్నావు అని జవాబిచ్చాడంట. ఆ జవాబిచ్చిన వెంటనే
ఆ సెంచురీకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎవరే నీకు ఏదైనా రక్షణ ఇద్దామని, ఏదైనా సాయం చేద్దామని, ఏదైనా బ్రతుకు మంచోడు అంటే రెండు పిచ్చోళ్ళగా ఉన్నావు, కాల్చేయండి రా అన్నాడంట. కాల్చేయండి రా అన్నప్పుడు ఆ గడ్డిని అంటిస్తానికి వారు నుప్పి తెచ్చిపోయి అంటిస్తా ఉన్నారు. కానీ ఆ సమయంలో పెద్ద గాలి వచ్చి ఎన్నిసార్లు వాళ్ళని నుప్పు పెడదామని ప్రయత్నం చేసినా నుప్పు ఆరిపోతా ఉందంట. నుప్పు ఆరిపోతా ఉంటే ఆ సెంచురీకి ఎక్కడ లేని కోపం వచ్చి ఈటతో పొడిచి చంపేమన్నాడంట. ఆ చేతిలో ఉన్న ఈటను తీసి ఒక్క పొడిచి అక్కడికి చంపేశాడు. ఆ పాలికార్ప మరణించేటప్పుడు ఆయన ప్రార్థన ఏం చేశాడు? ఈ రోమన్స్ మార్చు ప్రభువా. ఏమైంది తెలుసా? వితిన్ ఫ్యూ ఇయర్స్, కొన్ని సంవత్సరాల్లో రోమ్ మొత్తం మారిపోయింది. ఎట్లా మారింది? ద నెక్స్ట్ ఎంపరర్ కాన్స్టంటైన్ దేవుడే దర్శించాడు నేరుగా. కాన్స్టంటైన్ తల్లికి దేవుడు దర్శనం ఇచ్చాడు. హౌ డూ యూ థింక్ రోమన్ క్యాథలిక్ అంటాం ఈరోజు? యాక్చువల్గా రోమన్ క్రిస్టియానిటీ ఎట్లా స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? దీని తర్వాతనే, ఆఫ్టర్ ద గ్రేట్ ట్రిబులేషన్, ఆ శ్రమల తర్వాత, అప్పుడు సఫరింగ్ తర్వాత అక్కడ స్టార్ట్ అయింది రివైవల్. అక్కడ నుండి మరలా బ్రేక్ త్రూ వచ్చింది. దేవుడు అన్నాడు ముందే 10 రోజులు వెయిట్ చేయి, విచ్ మీన్స్ కొంతకాలం వెయిట్ చేయి. మీరు పడే ప్రయాసకి, మీ రక్తానికి, మీ ప్రార్థనకి జవాబు ఉంటుంది. డోంట్ వరీ, దేర్ ఇస్ అన్ ఆన్సర్. డోంట్ వరీ, దేర్ ఇస్ అన్ ఆన్సర్. డోంట్ వరీ, ఐ గివ్ మై వర్డ్, దేర్ ఇస్ అన్ ఆన్సర్. డోంట్ వరీ. కొంతకాలం వేచి ఉండు. ఇఫ్ యూ కెన్ హ్యావ్ దట్ ఎండ్యూరింగ్ పవర్, యూ వుడ్ సీ ద రిజల్ట్. ఎప్పుడైతే కాన్స్టంటైన్ అధికారంలోకి వచ్చాడో క్రైస్తవత్వం మస్ట్ అయిపోయింది. బలిపీఠాలు బద్దలు కొట్టబడ్డాయి, సమస్తం అవన్నీ తుడిచివేయబడ్డాయి. ఇంకా ఆ వ్యభిచార కార్యాలన్నీ కట్టివేయబడ్డాయి, మూసివేయబడ్డాయి. ఏదైతే వాక్యానికి విరోధంగానే అన్ని ఫ్రీజ్, అన్ని కట్, అన్ని స్టాప్. యు సీ, అంతవరకు క్రైస్తవుల్ని హింసించిన వారే క్రైస్తవులుగా క్రీస్తుని ఆరాధించే వారిగా మారారు. అఫ్ కోర్స్ దాని తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత అగైన్ థింగ్స్ స్టార్టెడ్ టు గో ఆఫ్. అక్కడ క్యాథలిజం పవర్లో తీసుకుంటాము. ఎట్లా అవుతాం? రోమ్ మధ్యలో, రోమ్లో ఉండే ఎంపరర్ బయటికి వెళ్ళిపోయేటప్పుడు రోమ్ని ఎవరి చేతుల్లోకి అప్పచెప్పాలి తెలియక ఎవరిని నమ్మగలిగాడు తెలుసా? అక్కడ ఉన్న సేవకుడిని నమ్మి ఆ సేవకుడి చేతిలో పెట్టాడు. హీఈస్ ద వన్ వి కాల్ పోప్ టుడే. హౌ డిడ్ ద పోప్ కమ్? హీ వాజ్ దట్ ఏరియాస్ బిషప్. ఆయన చేతుల్లోకి అప్పచెప్పి, ఆ ఎంపరర్ నా ప్రాంతాన్ని అంటే వాక్యం తగినట్టుగా నువ్వు ఒక్కడే నడిపించగలవు, నేను ఇంకా వేరెవరిని పెడతలేదు, ఇక్కడ నీ చేతుల్లో పెడుతున్నాను నేను. మరలా ట్రెడిషన్ ప్రకారం అన్ని మారుతాం, మనం చూస్తున్నాం హిస్టరీ. బట్ దెన్ మానవ స్వార్థం ప్రకారం వెళ్తాం. బట్ దెన్ దేవుడు కీడుని మేలుగా మార్చగలడా లేదా? రాజుల హృదయాలను మార్చగలడా లేదా? ఈ యొక్క మాట మీరు చెప్పి ముగిస్తున్నాం. ప్రకటన గ్రంథం చూసాము, జీవ గ్రంథాలు తెరవబడుతున్నాయి. జీవ గ్రంథాలు తెరవబడినప్పుడు వాని క్రియలు అందులో రాయబడిందంట. జీవ గ్రంథంలో పేరు రాయబడకపోతే రెండవ మరణం. దానితో పాటు రాయబడింది వాడికి ఇవ్వబడిన సమయము, ద ఆపర్చునిటీస్, ద లైఫ్, ద టైం, తను ఏం చేశాడో రాయబడుతుందంట. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో ప్రభు కొరకు చేసింది ఏమైనా ఉందా? ఆ గ్రంథంలో మీ గురించి ఏమైనా రాయబడుతుందా? నేను ఎప్పుడు మా టీవీ చెప్తా ఉంటాను, ఒరే ప్రతిరోజు మనం చేయవలసింది ఏదైనా సాధించాలి, ప్రతిరోజు మన గురించి ఏదైనా రాయబడాలి, మన గురించి రాయబడాలి. until that don't go to bed, something that you have done for God, something that you have sacrificed for God. Christianity is not about the cross that you carry on your neck or the name that you carry in your designation. It is all about you manifesting your faith, confessing your faith. నీ విశ్వాసాన్ని కనబరచాలి, నీ విశ్వాసాన్ని ప్రకటించాలి, క్రీస్తు సాక్షిగా బ్రతకాలి, ఆత్మల్ని సంపాదించాలి. ఈరోజు క్రీస్తు కొరకు నువ్వు నిలబడటానికి సిద్ధమా? యు ఆన్సర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఈరోజు మన జీవితంలో క్రీస్తు కొరకు ఏమైనా చేస్తానికి సిద్ధమా? ఇందులో 2వ లెటర్ ముగించాం, స్మరణను చూసాం. వారి మీద దేవుడు ఏ ఒక్క నేరం మోపలే. వాట్ ఎ చర్చ్!
సఫరింగ్ సఫరింగ్ సఫరింగ్. దేవుడు రే నన్ను ముడిచి నాకు ద్రోహం చేశారు రా. ఈరోజు మన గురించి రాస్తే అట్లా రాయలేము. అన్ని ఇస్తే నన్ను వెంబడించాడు, నేను కొంచెం శ్రమలు అనుమతించిన వెంటనే నన్ను విడిచిపోయాడు. ఇట్లా రాయలేము ఈరోజు మన గురించి. లెట్స్ టెస్ట్ అవర్ సెల్స్. దేవుని మహిమాత్మే బ్రతుకుతున్నామా, క్రీస్తుని కనపరిచేవారు ఉన్నామా? మనం పరీక్షించుకుందామా? దయచేసి స్థలంలో ఉంచుతామండి, ప్రార్థన చేసుకుందాం ఒక్కసారి.